అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అమ్మకుటి ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రీరామనవమి ఏ రోజున వస్తుంది, అలాగే ఈరోజు పూజ ఉదయం చేసుకోవాలా లేదంటే మధ్యాహ్నం చేసుకోవాలా, అలాగే ఈరోజు అభిజిత్ లగ్నం ఏ సమయంలో ఉంది, భద్రాచలంలో స్వామివారి కళ్యాణం ఏ రోజున జరుగుతుంది, అలాగే ఈరోజు ఏం నైవేద్యం పెట్టాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, చిన్న చిన్న మంత్రాలతో పూజను సులువుగా ఏ విధంగా చేసుకోవాలి, వాటన్నిటిని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. విష్ణుమూర్తి దశావతారాలలో 7వ అవతారమే శ్రీరాముడి అవతారము. తేత్రాయుగంలో చైత్రమాసంలో అలాగే వసంత ఋతువులో నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మిస్తాడు. ఈరోజు శ్రీరాముడి జన్మదినమే కాకుండా సీతారాముల కళ్యాణం జరిగిన రోజు, అలాగే పట్టాభిషేకం కూడా జరిగిన రోజు. ఈరోజు దేవాలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చూసిన వారికి సకల శుభాలైతే కలుగుతాయి. ఈ 2026వ సంవత్సరంలో శ్రీరామనవమి మార్చి 27 శుక్రవారం రోజునైతే వచ్చింది. భద్రాచలంలో కూడా ఈ రోజే కళ్యాణం. అలాగే అభిజిత్ సమయం చూసుకుంటే మధ్యాహ్నం 11:40 నుండి 12:30 వరకు. ఈ సమయంలో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది. అలాగే ఇదే సమయంలో టెంపుల్స్లో కళ్యాణం కూడా జరుగుతుంది. మన ఇంట్లో పూజ పూర్తి చేసుకొని గుడికి వెళ్ళి స్వామివారి కళ్యాణాన్ని చూస్తే చాలా మంచిది. వివాహం కాని వారికి వివాహం అయితే జరుగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన పూజా విధానం అయితే తెలుసుకుందాము. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని గడపను శుభ్రం చేసి చక్కగా ఇంటి ముందు ముగ్గును పెట్టుకొని తలస్నానం అయితే చేయాలి. ఈరోజు స్వామివారి పూజను ఉదయమైనా చేసుకోవచ్చు, మధ్యాహ్నమైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నం కుదరని వాళ్ళు ఉదయమైనా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఈశాన్య మూలాన పీఠం వేసుకొని ఆ పీటకి పసుపు చక్కగా రాసి ఆ పీటపైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఒక బట్టనైతే పరవాలి. స్వామివారికి ఎల్లో కలర్ ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ జాకెట్ ముక్కను తీసుకొని పరిస్తే చాలా మంచిది. ఆ తర్వాత సీతారాముల ఫోటోని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి, పూలమాలతో అలంకరించుకోవాలి. స్వామివారికి పసుపు పుష్పాలంటే చాలా ఇష్టం కాబట్టి పూజలో పసుపు పుష్పాలను వాడడానికైతే చూడాలి. అలాగే దీపపు కుందులను ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ దీపపు కుందుల్లో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి వత్తులనైతే వేసుకోవాలి. అలాగే ఈరోజు గజలక్ష్మి దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉన్నట్లయితే పెట్టుకోవచ్చు. అలాగే శంఖచక్రాల దీపం పెట్టుకున్నా కూడా మంచిది. మనం మొదటగా ఏ పూజ చేస్తున్నా వినాయకుడికి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. వినాయకుడి విగ్రహం లేనట్లయితే పసుపు గణపతి అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. అలాగే స్వామివారి విగ్రహం ఉంటే స్వామివారి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. సీతారాముల స్వామివారి విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. పాలతో, పెరుగుతో, అలాగే తేనె, నెయ్యి, చక్కెర ఇలా వీటితో అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈరోజు స్వామివారి దగ్గర తలంబ్రాలు అంటే పసుపుతో కలిపిన బియ్యాన్ని స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవాలి. పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. అలాగే స్వామివారికి చాలా ఇష్టమైన వడపప్పు, పానకం, చలిమిడి వీటిని తయారు చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా ఈ నైవేద్యాలనైతే స్వామివారికి సమర్పించాలి. ఇలా పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత పూజలో అయితే కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు లేవడం, కూర్చోవడం అలా అయితే చేయకూడదు. సీతారాముల వారికి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలి. షోడశ అనగా 16, ఉపచారాలు అనగా సేవలు. చాలా సులభంగా ఉంటాయి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం రాని వాళ్ళు పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు. ఇందుకోసం గంధం, పువ్వులు, అగరబత్తులు, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. షోడశోపచార పూజలో ముందుగా గణపతి శ్లోకాన్ని శుక్లాంబరధరం చదువుకొని ఆచమనీయమైతే చేసుకోవాలి. 3 సార్లు చేతిలోకి నీళ్లను తీసుకొని తాగి ఆ తర్వాత కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ నీటితో అయితే వదిలిపెట్టాలి. తిరిగి మళ్ళీ కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రం చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వదిలేయాలి. ప్రాణాయామం కూడా చేసుకోవాలి. కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పం చెప్పుకొని వినాయకుడి దగ్గర అలాగే స్వామివారి ఫోటో దగ్గర అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి కానీ ఇత్తడి కానీ చెంబు తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఒక పువ్వు వేసుకొని ఆ రాగి చెంబుకు కానీ ఇత్తడి చెంబుకు కానీ బొట్టు పెట్టి
చెంబు పైన చెయ్యి పెట్టి కలశ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. కలశ మంత్రం చదివిన తర్వాత ఆ కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన మన పైన కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. కలశపు చెంబులో ఉన్న నీళ్లను చల్లుతూ పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ నీళ్ళనైతే చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. వస్త్రం లేనట్లయితే అక్షంతలనైనా సమర్పించవచ్చు. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి స్వామివారి దగ్గరైతే పెట్టాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే సమర్పించాలి. ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకుంటూ అక్షంతలను కానీ పువ్వులను కానీ సమర్పించాలి. మంత్రం వచ్చినట్లయితే మంత్రం చదువుకోవచ్చు. రానట్లయితే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అయితే చదువుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాన్ని అయితే సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి హారతినిచ్చి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే స్వామివారి దగ్గరైతే పెట్టాలి. మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని స్వామివారి దగ్గరైతే పెట్టాలి. ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయినట్టు. కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని గణపతికి మనస్ఫూర్తిగా మొక్కుకొని స్వామివారి దగ్గరైతే వేయాలి. ఆ తర్వాత సీతారాములకైతే మనం పూజ అయితే చేసుకోవాలి. గణపతికి పూజ చేసినట్టే రాముల వారికి కూడా పూజ చేసుకోవాలి. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అక్షంతలనైతే వేసుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి అనుకుంటూ కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి దగ్గరైతే చల్లాలి. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి అనుకుంటూ చల్లాలి. వస్త్రయుగ్మం సమర్పయామి అనుకుంటూ వస్త్రాన్ని సమర్పించాలి. అక్షతం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను అయితే సమర్పించాలి. గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పువ్వుకు గంధం పెట్టి సమర్పించాలి. అలాగే సీతారాముల అష్టోత్తర శతనామావళి అయితే చదువుకోవాలి. శ్రీరాముడి మంత్రాలు కానీ అమ్మవారి మంత్రాలు ఎవ్వి వచ్చినా కూడా చదువుకోవచ్చు. శ్రీరాముడి మూలమంత్రం కానీ లేదంటే శ్రీరాముడి రక్ష స్తోత్రం కానీ ఎవ్వి వచ్చినా కూడా చదువుకోవచ్చు. ఇలా చదువుకునేటప్పుడు స్వామివారికి అక్షంతలను కానీ పూలతో కానీ చేసుకోవచ్చు. ఇలా అన్ని చేసుకున్న తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని అయితే సమర్పించుకోవాలి. స్వామివారి దగ్గర ఈరోజు తప్పకుండా తలంబ్రాలను అయితే పెట్టుకోవాలి. ఇలా మనం పూజ చేసుకున్న తలంబ్రాలను రోజు ఉదయం పూజ చేసుకున్న తర్వాత మన నెత్తిపైన చల్లుకుంటే చాలా మంచిది. ఆ రోజంతా కూడా మనకు మంచే జరుగుతుంది. అలాగే వివాహం కాని వాళ్ళు పెద్దవాళ్ళతో ఈ అక్షంతలను మన తలపైన వేయించుకుంటే తొందరగా వివాహం అయితే జరుగుతుంది. ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని కూడా సమర్పించాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అని స్వామివారికి చాలా ఇష్టమైన వడపప్పు, పానకం, చలిమిడి ఈరోజు తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యాలు స్వామివారికి అయితే సమర్పించాలి. ఆ నైవేద్యాల చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామివారికి చూపెట్టాలి. ఆ తర్వాత కర్పూర హారతిని అయితే స్వామి అమ్మవార్లకు చూపెట్టి హారతి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామి అమ్మవార్లకి చూపెట్టి మనం కూడా తీసుకోవాలి. ఈరోజు సీతారాముల వివాహం జరిగిన రోజు కాబట్టి వారికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. ఒక 2 జాకెట్ ముక్కలు, 2 అరటి పండ్లు, తమలపాకులు, అలాగే పసుపు, కుంకుమ, వక్క, పోక, ఖర్జూర ఇలా పెట్టి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే ఒక పువ్వు, కొన్ని అక్షంతలను తీసుకొని మంత్రపుష్పాన్ని చెప్పుకొని స్వామివారి దగ్గర అయితే వేసుకోవాలి. కొన్ని అక్షంతలను తీసుకొని పూజలో ఏవైనా పొరపాట్లుంటే క్షమించమని సీతారాములకి మొక్కుకొని స్వామివారి దగ్గర అయితే వేసుకోవాలి. ఇంతటితో పూజ పూర్తయిపోయినట్టే. ఇలా మనం ఇంట్లో మధ్యాహ్నం పూజ చేసుకుంటే చాలా మంచిది. కుదరని వాళ్ళు ఉదయమైనా కూడా చేసుకోవచ్చు. ఈరోజు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే ఉపవాసం ఉండే వాళ్ళైతే ఒక పూట భోజనం అయితే చేసుకోవచ్చు, అల్పాహారాన్ని తీసుకోవచ్చు. ఇలా పూజ ఇంట్లో చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి స్వామివారి కళ్యాణం అయితే చూడాలి. గుడికి వెళ్లే ముందు మనం తప్పనిసరిగా తలంబ్రాలను అయితే తీసుకెళ్ళాలి. అలాగే పండ్లను, పువ్వులను, అగరబత్తులను వివాహం చేసేటప్పుడు ఎలాంటి వస్తువులను అయితే వాడతామో స్వామివారికి కూడా అలా అయితే తీసుకెళ్ళాలి. అమ్మవారికి జాకెట్ ముక్క, కుడక, పోక, ఖర్జూర వాటన్నిటిని అయితే తీసుకొని వెళ్ళాలి.
ఇలా ఈరోజు పూజ చేసుకున్న తర్వాత శనివారం రోజు ఉదయాన్నే ఫోటోనైతే కదిలించుకోవచ్చు. వాడిన పువ్వులను కానీ ఆకులను కానీ పారే నీటిలో కానీ లేదు అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవాలి. అలాగే ఈ పూజలో వాడిన అక్షంతలను మనం రోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అయితే నెత్తి మీద వేసుకుంటే ఆ రోజంతా కూడా శుభమే ఉంటుంది. అలాగే గుడిలో కొన్ని తలంబ్రాలను ఇస్తారు కదా, ఆ తలంబ్రాలను అలాగే మనం పూజ రూమ్లో చేసుకున్న అక్షంతలను అన్నిటినీ కలిపి ఉదయం స్నానం చేసిన తర్వాత నెత్తి మీద చల్లుకుంటే ఆ రోజు అంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం.